పుట్టాడా బిగ్ బాస్ గురించి మొత్తం తెలుసుకున్నా. అంత ఇన్ఫర్మేషన్ లాగేసి అమ్మవారి నుంచి. ఇప్పుడు కొత్త ట్విస్ట్ అంట బిగ్ బాస్ 9లో. కామన్ మ్యాన్ అంటే సెలబ్రిటీస్ కాకుండా ఉండి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయని వాళ్ళు, ఖతర్నాక్ ఆడేవాళ్ళు. వాళ్ళు కావాలంటే కామన్ మ్యాన్కి. చూద్దాం ఎవరు వస్తారు. ఈసారి బిగ్ బాస్కి ఎవరెవరు వస్తారో అని ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు అందరూ. అమ్మోరు తల్లి మాట్లాడుకుంటుంటే విన్నా. ఎవరితో ఫుల్ డిస్కషన్ పెట్టింది, వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అని. నీకు తెలుసా ఎవరు వస్తారు? అవును మాస్టారు, నేను కూడా విన్నా కొన్ని పేర్లు. అందులో కొంతమంది నాకు చాలా ఇష్టం తెలుసా. అబ్బో పొట్టుడా, మీకు నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? ఎవరు రావారు మీకు నచ్చిన వాళ్ళు? పేర్లు చెప్పు. ఉండకూడదా నాకు ఫేవరెట్స్? నాకు ఉన్నారు. అమ్మోరు తల్లి అప్పుడప్పుడు రీల్స్ చూసేటప్పుడు కొంతమంది నేను చూసిన, అందులో వాళ్ళు వస్తున్నారంట. అందులో కొంతమంది పేర్లు చెప్పనా నీకు? దీపిక అని తిరగడ వాగుతూ ఉంటాడు, ఆ అమ్మాయి వస్తుందంట. రాక్కరన్ తెలుసా, ఉయ్యాల జంపాల సినిమాలో ఉంటాడు అతను వస్తున్నాడు. శివ్ అని చాలా హ్యాండ్సమ్ ఉంటాడు, శివ్ కుమార్, అతను కూడా వస్తున్నాడు. రాకేష్ అని జబర్దస్త్ లో చేస్తుంటాడు, మస్తు నవ్విస్తాడు, ఆయన కూడా వస్తున్నాడంట. సాయి కిరణ్ గారు తెలుసా నీకు? అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది, ఆ పాట పాడింది కదా అతను, నాకు ఇష్టమైనంది. ఇంకోటి ప్రభాకర్ గారు, బుల్లితెర కింగ్ అంటారు కదా, అతను కూడా వస్తుందంట, నాకు తెలిసిపోయింది. అబ్బో చాలా మంది తెలుసు నీకు. వాళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు, నేను చెప్తాను పేర్లు, సరేనా? బబ్లు గారు వస్తున్నారంట. నిఖిల్ తెలుసా, ఇంటర్వ్యూలు చేస్తుంటాడు, షోలు చేస్తుంటాడు, అతను వస్తున్నాడంట. నవ్యస్వామి చాలా బాగుంటుంది, తను కూడా వస్తుందంట. కావ్యశ్రీ తెలుసా, తను సీరియల్స్లో చేస్తుంది, తను. రీతు చౌదరి, తేజస్వి, అమర్ వాళ్ళ వైఫ్. ఇంకోటి హరి, ఆశ్వరెడ్డి టాటూ చేసుకుని హ్యాచ్లు చేశాడు కదా అప్పట్లో, అతను. ఇంకా చిట్టి పికిల్స్ పెద్ద కాంట్రవర్సీ అయింది కదా, దాంట్లో రమ్య అంట మా సిస్టర్. ఇమాన్యుల్ గారు జబర్దస్త్లో ఉంటారు ఆయన. కిరా కార్పి గారు ఎప్పుడు పాలిటిక్స్లో కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు ఆయన. యాదమరాజు గారు ఎప్పుడు తెల్లగా చేతులు తను తింటారు ఆయన. ఇంకా చాలా మంది లిస్టే ఉంది, ముందు వచ్చే వాళ్ళు చూసి చెప్తాం. ఇంటికి షో ఎప్పుడు స్టార్ట్ అనుకుంటా, ఆగస్టు సెప్టెంబర్ అనుకుంటా, చూద్దాం.